హలో హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక కిబో అకౌంట్ వేరొక కిబో అకౌంట్తో ఎలా మెర్జ్ చేయాలి అనే విషయంపై మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క కిబో అకౌంట్ని ఏ అకౌంట్ని అయితే మనం మెర్జ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్కి మనం ఈమెయిల్ అప్డేట్ చేయాలండి. మై ఈమెయిల్ అప్డేట్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అప్లై చేయాలి. మరియు వాళ్ళ యొక్క కేజీఐఎన్ నంబర్ని మనం తీసుకోవాలి, అంటే ఒక పక్కన రాసుకోవాలి. ఆ విధంగా చేయాలి. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తా. మనం ఈమెయిల్ల కోసం అయితే నేను వాడుతున్నానండి ఇన్స్టా యాడర్. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇన్స్టా యాడర్. ఇది నొక్కంగానే మనకి ఇక్కడ ప్రొఫైల్ అంటే ఫస్ట్ది హోమ్ బాక్స్, తర్వాత ఇన్ బాక్స్, తర్వాత అవుట్ బాక్స్, ఇలా ఎడిట్ బాక్స్ ఉన్నాయి. హోమ్ బాక్స్లో మనం ఇప్పుడు ఉన్నాము. దాని కిందన యాడ్ ఈమెయిల్ అడ్రస్ అనేసి ఉంది. దాని కిందన ఫస్ట్ ఆప్షన్లో క్రియేట్ అన్ అడ్రస్ ఆటోమేటికల్లీ అనేసి ఉంది కదా, దానిపైన మనం టచ్ చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా మన కోసం ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే మనకు వచ్చేసినప్పుడు అందులో ఫస్ట్ ఆప్షన్ పెన్సిల్ ఉంది కదా, కాపీ ఈమెయిల్ అడ్రస్ అంటూ ఉంది. దాన్ని కాపీ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే ఈమెయిల్ అడ్రస్ కాపీ అయింది. ఇప్పుడు మనం ఒక్కసారిగా బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి క్రోమ్ అనే యాప్లో మనము కిబో అకౌంట్ని ఎవరిదైతే మనం మెర్జ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది అకౌంట్ నంబర్ కొట్టాలి. చాలా సింపుల్గా ఉంటుందండి, అర్థమైతే. ఒకసారికి కొంచెం ఫస్ట్ మనకు కొంచెం కష్టంగా ఉన్నా సరే తర్వాత ఈజీగా అయిపోతుంది. మనమైతే ఇప్పుడు ఎవరి అకౌంట్ అయితే మెర్జ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ అకౌంట్ నంబర్ ఇక్కడ మనం తీసుకుందాం. నేనైతే ఒక అకౌంట్ని తీసుకుంటున్నాను, KB50979733. ఇక్కడ 50 పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ తీసుకోవాలి. ఇలా కొట్టినాక లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినాక ఫస్ట్ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ క్లోజ్ ఉంటుంది, అది క్లోజ్ చేసుకుంటే వాళ్ళ యొక్క అకౌంట్ కనబడుతుంది. నేను ఇంతకుముందు ఇన్స్టా యాడర్ యాప్లో తీసుకున్న ఈమెయిల్ ఉంది కదా, కాపీ చేసుకుంది, అది తెచ్చి ఇక్కడ మై ఈమెయిల్ అడ్రస్ అనేసి ఉంది. మై ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే బ్యాక్ పేజ్లో మనకి ఈమెయిల్ అడ్రస్ అనేసి అడిగింది కదా ఒక బాక్స్. ఆ బాక్స్ ఇలా నొక్కి పడితే పేస్ట్ అనేసి వస్తుంది, అక్కడ అది పేస్ట్ చేయాలి. గెట్ ఓటీపీ ఉంది బ్లూ కలర్లో, గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి అనేది వచ్చింది, దాన్ని ఓకే చేయాలి. నాకైతే ఇదిగో పైన ఇన్స్టా యాడర్ యొక్క నోటిఫికేషన్తో మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి పట్టుకుంటే కాపీ అనేది వస్తుంది. కాపీ ఆప్షన్ మీద నొక్కాలి. మనకైతే ఇక్కడ ఈ ఓటీపీ అనేది కాపీ అయింది. మినిమైజ్లోకి వెళ్ళి ఓటీపీ బాక్స్లో అది పేస్ట్ చేయాలి. సబ్మిట్
కన్ఫర్మ్ కొట్టుకోవాలి. ఈమెయిల్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చింది. ఓకే చేసుకోవాలి. ఇప్పుడు కేజీఎన్ పక్కన ఉన్న 3 గీతలకు నొక్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈమెయిల్ అనేసి ఉంది. అది ఈమెయిల్ని నొక్కి పట్టుకుంటే ఇలా వస్తుంది బ్యాక్ పేజీ. ఇక్కడ స్క్వేర్లా ఉంది కదండి టర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కనే, దాని మీద రైట్ కొట్టాలి. గెట్ ఓటీపీ మళ్ళీ కొట్టుకోవాలి. ఓకే కొట్టాలి. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుందండి. ఇదిగో వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే అది తిరిగిన వరకు ఆగాలి. ఇప్పుడు కొత్త ఓటీపీ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే కాపీ అని అడుగుతుంది. ఆ కాపీ అనే వచ్చేదాన్ని మనం నొక్కితే ఈ ఓటీపీ అనేది కాపీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మినిమైజ్ చేసి గెట్ ఓటీపీ దగ్గర ఓటీపీ బాక్స్లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేసుకోవాలి. ఇక్కడతో ఈ అకౌంట్ యొక్క పని కంప్లీట్ అయిందండి. ఈ యొక్క కేజీఐఎన్ నంబర్ని మనం తీసుకోవాలి. కేజీఐఎన్ నంబర్ని నేనైతే కాపీ చేసుకున్నా, నా పర్సనల్ వాట్సాప్కి పంపించుకుంటున్నా. నా పర్సనల్ వాట్సాప్కి నేనైతే కేజీఎన్ని పంపించుకున్నా. ఇది ఎందుకంటే రాసుకోవాలి, లేదంటే వాట్సాప్లో పంపించుకోవాలి. ఎందుకంటే మన అకౌంట్ కిబో ఓపెన్ చేసేటప్పుడు అది అవసరం పడుతుంది. ఇది ఉంది కదా కిబో ఫోల్డర్, దీన్ని ఓపెన్ చేసి బ్యాక్ చేసుకుంటూ పోతే ఇక్కడ మన అకౌంట్ని ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. నావన్నీ పాస్వర్డ్లు సేవ్ అయి ఉన్నాయి కాబట్టి వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నా అకౌంట్ని నేను తీసుకుంటా. నా అకౌంట్లో ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తా. ఇది నాది. ఇప్పుడు 3 గీతలు ఉన్నాయి కదా కేజీఎన్ పక్కన, దాని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అకౌంట్ అనేది ఏదైతే ఉందో కేవైసీ అప్డేట్ అవ్వాలండి. 5వ నెంబర్లో కేవైసీ అప్డేట్ ఉంది. కేవైసీ అప్డేట్ అయిన తర్వాత ఇందులో ఈమెయిల్ అప్డేట్ కూడా అయి ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చేసి ఉండాలి. ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా మై కూపన్స్కి నేను వెళ్తున్నా. ఇక్కడ కూపన్స్ నావి ఉన్నాయి. దీన్ని పూర్తిగా సెలెక్ట్ చేయాలండి. పూర్తిగా సెలెక్ట్ చేస్తే కాపీ అనేసి వస్తుంది. కాపీ దగ్గర క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది అడ్రస్. ఇప్పుడు మళ్ళీ మనం కేజీఎన్ పక్కన 3 గీతలని నొక్కుంటూ పోతే మీదనే 4వ ఆప్షన్లో మెర్జ్ అనదర్ యూజర్ ఈమెయిల్ అనేసి ఉంది. ఆ మెర్జ్ అనదర్ యూజర్ ఈమెయిల్ అనే దగ్గర మనం క్లిక్ చేస్తే బ్యాక్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూపన్ని పేస్ట్ చేసేద్దాం. కేజీఎన్ నెంబరు మనం ఒక బుక్లో రాసుకుని పెట్టుంటే, అంటే ఎవరిదైతే మనం మెర్జ్ చేస్తున్నామో ఆ అకౌంట్ తాలూకు కేజీఎన్ నెంబర్ మనం ఇక్కడ ఇవ్వాలి. చూసుకున్నట్టయితే వాట్సాప్లో దీన్ని కాపీ చేసి పెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు మళ్ళీ కాపీ చేసా, మినిమైజ్ చేసి ఇక్కడ కిబో అకౌంట్కి వెళ్ళి ఇక్కడ దాన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి గెట్ ఓటీపీ కొడితే ఇప్పుడు మళ్ళీ ఇన్స్టా యాడర్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చింది. ఇది తిరిగినంత వరకు ఆగాలి. ఇదిగో వచ్చేసింది. దీన్ని నొక్కి పడితే కాపీ అని అడుగుతుంది. కాపీ చేసుకోవాలి. మళ్ళీ మినిమైజ్ చేసి ఓటీపీ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టుకుంటే, కన్ఫర్మ్ కొట్టుకుంటే యూజర్ మెర్జ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. ఓకే కొట్టి
మళ్ళీ ఇన్స్టా యాడర్కి వెళ్ళి మళ్ళీ కొత్త ఈమెయిల్ని మనం తీసుకుంటూ కాపీ చేసుకుంటూ దాన్ని ఇంకొకరిని ఎవరైనా ఇంకొక అకౌంట్ని మనం మెర్జ్ చేయాలనుకుంటే ఆ అకౌంట్కి అది ఇచ్చి సేమ్ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.